శంకరాచార్యుల వారు నిర్వికల్ప సమాధిలో ఎప్పుడూ పరమేశ్వర ధ్యానంలో ఉండేవారు, శరీరమునందు భ్రాంతి లేకుండా. పరమశివుడు సంతోషించి శంకరాచార్యుల వారి వైభవం లోకానికి కీర్తి తెలియాలి, ఆయన ఎంత గొప్పగా ఆత్మగా ఉండిపోగలరు అన్నది తెలియాలని అశ్వినీ దేవతల్ని పంపించాడు. అశ్వినీ దేవతలు వచ్చి శంకరాచార్యుల వారి ఈ భగంధర వ్యాధిని పరిశీలించి, ఇది శరీరమునకు అనారోగ్యము వలన పుట్టినది కాదు, శత్రువులు మీ శరీరాన్ని పడగొట్టడానికి చేసిన ప్రయోగం, దీనికి మళ్ళీ మంత్రమే ఔషధము అని చెప్పారు. చెప్తే పద్మపాదాచార్యుల వారు నృసింహ మంత్రోపాసన చేశారు. చేసేటప్పటికే నరసింహస్వామి శంకరాచార్యుల వారికి వ్యాధి కల్పించిన వాడి మీదకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఈ వ్యాధి అటు వెళ్ళిపోయింది. ఈయన స్వస్థత పొందారు, ఆయన వ్యాధిని పొంది మరణించాడు. మంత్రము చేతనే రక్షింపబడ్డారు. అంటే ఆ స్థితిలో కూడా